హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా మనము ఈరోజు వర్డ్ పవర్ నేర్చుకుందాము. వర్డ్ పవర్లో ఏంటి అంటే వర్డ్స్ అన్నిటినీ కూడా మీరు కరెక్ట్గా ప్రొనౌన్సియేట్ చేసి మీరు వాటిని స్పెల్లింగ్స్తో పాటు చదవాలి నాన్న. సో చూడండి, పాటర్ POTTER పాటర్. నెక్స్ట్ పేరెంట్స్ PARENTS పేరెంట్స్. Instead INSTEAD instead. Streets STREETS streets. Despite DESPITE despite. Routine ROUTINE routine. Next, nectar NECTAR nectar. Next, straw STRAW straw. Next, otherwise OTHERWISE otherwise. Ashamed ASHAMED ashamed. Achievements ACHIVEMENTS achievements. Next, prized PRAISED prized. చూడనా, ఈ వర్డ్ పవర్ స్పెల్లింగ్స్ నీట్గా చదవండి. కింద కాన్వర్జేషన్ స్కిల్స్ ఇచ్చాడు చూడనా. ఈ కాన్వర్జేషన్ స్కిల్స్లో రీడ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ద టూ బాయ్స్ అండ్ మేక్ ద ప్రాక్టీస్ విత్ యువర్ పార్ట్నర్. ఇక్కడ చూడండి, రెండు కాన్వర్జేషన్స్ ఇచ్చాడు. ఒకళ్ళు అడుగుతున్నారు అనమాట, ఏమని? డూ యూ లైక్ టు ప్లే విత్ బర్డ్స్ ఆర్ యానిమల్స్? డూ యూ లైక్ టు ప్లే విత్ బర్డ్స్ ఆర్ యానిమల్స్? నీకు బర్డ్స్తో కానీ యానిమల్స్తో కానీ ఆడుకోవటం ఇష్టమేనా అని అడుగుతున్నారు. ఎస్, ఐ లవ్ టు ప్లే విత్ మై పెట్ డాగ్ అని ఇంకొకళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ఏం చేయమన్నాడు అంటే మీ ఫ్రెండ్స్ తోటి వీటిని క్వశ్చన్ చేయమన్నాడు నాన్న. డూ యూ గో టు పార్క్ ఫర్ ఎ మార్నింగ్ వాక్? నువ్వు పార్క్కి వెళ్తావా? ఎస్, ఐ విల్ గో టు ద పార్క్ ఫర్ ఏ మార్నింగ్ వాక్. మీరు నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్తున్నాను. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఎస్, ఇట్స్ వెరీ గుడ్. అలా అనమాట. మీరు వీటిని రిఫరెన్స్గా తీసుకుని ఇలాంటి స్టేట్మెంట్స్ తోటి మీ ఫ్రెండ్స్ని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు నాన్న. చూడండి, మనకి పైన హెచ్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కదా, అలా అనమాట. సో అదేవిధంగా ఒక్కసారి మీరు ఏం చేయాలి అంటే, మీరు మెటీరియల్లో ఇక్కడ ఏమన్నాడు? ద బర్డ్స్ మేక్ నెస్ట్ ఆన్ ట్రీస్, యాంట్స్ ఆర్ హార్డ్ వర్కర్స్ అనే దాని మీద ఏం చేయమన్నాడు అంటే మీకు చిన్న కాన్వర్జేషన్ చేయమన్నాడు, మీకు మీ ఫ్రెండ్కి మధ్యలో. సో కాబట్టి మీరు ఒకసారి పైన ఉన్న కాన్వర్జేషన్ని చదివి మీరు అలా 2 లైన్స్లో ద బర్డ్స్ మేక్ నెస్ట్ ఆఫ్ ట్రీస్ అంటే మీరు ఏం చెప్పాలి? హాయ్ రాము, హౌ బర్డ్ బిల్ట్ ఏ నైస్ నెస్ట్ అలా అనమాట. ఎస్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బిల్ట్ ఏ నెస్ట్. డూ యూ నో? ఎస్, అఫ్కోర్స్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అలా అనమాట. మీరు అలా చిన్న చిన్న వర్డ్స్ని బిల్డ్ చేసుకుంటూ కాన్వర్జేషన్ని రాయండి. నెక్స్ట్ చూడనా, మెటీరియల్లో పేజ్ నెంబర్ 5 ఓపెన్ చేసుకోండి. నేను అన్ఫార్చునేట్లీ మీకు దాన్ని బుక్లో నేను ఫోటో తీయటం మర్చిపోయాను వీడియోకి. సో ఒకసారి మెటీరియల్ ఓపెన్ చేసుకోండి, చాలా ఈజీ థింగ్, అది కష్టమైంది ఏమీ అయితే కాదు. ఇక్కడ హియర్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ బాయ్ రోహన్ వాజ్ అండ్ హీస్ క్వాలిటీస్. అబ్జర్వ్ అబౌట్ రోహన్ గురించి ఇచ్చాడు. రోహన్ వాజ్ ఏ లేజీ బాయ్. రోహన్ ఎలాంటి వాడు? లేజీ బాయ్. హీ డోంట్ లైక్ టు గో టు స్కూల్ ఆర్ స్టడీ. రోహన్కి స్కూల్కి వెళ్ళి చదువుకోవటం అనేది ఇష్టం లేదు. రోహన్ స్పెండ్ హీస్ టైమ్ ఇన్ స్ట్రీట్స్ అండ్ ప్లే. రోహన్ ఎప్పుడు కూడా ప్లే అంటే వీధుల్లో ఆడుకునేవాడు. హీ వాంటెడ్ సంబడి టు ప్లే విత్ హిమ్ అంటే ఏంటన్నా కొంతమందితో ఆడుకునేవాడు. రోహన్ క్వాలిటీస్ ఏంటి? రోహన్ లెర్న్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్క్. హీ రియలైజ్డ్ దట్ హీ వాజ్ నాట్ డూయింగ్ రైట్. తను ఏమయ్యాడు? తన యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని లాస్ట్కి రియలైజ్ అయ్యాడు తను తప్పు చేస్తున్నాడు అని. రోహన్ బికమ్ బిజీ ఇన్ స్టడీస్ అండ్ స్టూడ్ టాప్ అంటే ఏంటి? తన స్టడీస్లో బాగా చదివి టాపర్ లిస్ట్లో నిలబడ్డాడు కదా. బేసికల్లీ హీ వాజ్ ఏ క్లెవర్ బాయ్. బేసికల్లీ తెలివైన వాడు. నెక్స్ట్ ఉన్న కింద ఏమని ఇచ్చాడు అంటే, నౌ రైట్ అబౌట్ యూ ఇన్ స్పేస్ గివెన్. అబౌట్ మీ
అబౌట్ క్వాలిటీస్. సో మీ గురించి 4 sentences. ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్, ఐ లైక్ టు గో టు స్కూల్, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రాయింగ్, అలా అనమాట. అబౌట్ మీ గురించి, అదేవిధంగా మీ క్వాలిటీస్ గురించి మీరు ఓన్గా, ఎందుకు అంటేనే ఇది నేను చెప్పటానికి మీ గురించి నాకు తెలియదు కదా. సో మీ ఓన్గా మీరు రేపు హాలిడేనే కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువ, వర్క్ అయితే ఎక్కువేమీ లేదన్నా మీరు అంతా ఆడుతూ పాడుతూ మీ ఫ్రెండ్స్తో కాన్వర్జేట్ చేసి మీ గురించి రాసుకునేదే కాబట్టి మీరు రాస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.